ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలు హిమాచల్ ప్రదేశ్ లో తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు, ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 78కు చేరింది. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా 240 రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వీటిలో ఒక మండి జిల్లాలోనే 176 మార్గాలున్నట్లు అధికారులు తెలిపారు. వరద బీభత్సానికి మండి జిల్లా దారుణంగా దెబ్బతింది. మండి వ్యాప్తంగా గల్లంతైన 31 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కుండపోత వర్షానికి దారుణంగా దెబ్బతిన్న తునాగ్ కు చేరుకున్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు బృందం సహాయక చర్యలను చేపట్టింది. ఎటు చూసినా వరద ప్రవాహమే కనిపిస్తోంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మెరుపు వరదలు, కుంభవృష్టితో పాటు కొండ చర్యలు విరిగిపడడంతో హిమాచల్ ప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వరద బీభత్సానికి పలు ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. రోడ్లు, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బ్రిడ్జిలు, వంతెనలు కొట్టుకుపోయాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 400 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. 500లకు పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేయడం లేదు. దాదాపు 700 తాగునీటి పథకాలు అంతరాయం కలిగింది. ప్రజలు కనీస సదుపాయాలు కరువై అష్టకష్టాలు పడుతున్నారు. ఓవైపు విద్యుత్ సరఫరా లేక చీకటి, మరోవైపు వరద నీటితో ఇల్లు వదిలి వేరే చోట తలదాచుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆహారం, త్రాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. మండి సహా పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.